వాళ్ళొక ఉంగరమేమో ఒక ఎండిపోయిన అడిగారండి. నేను ప్రార్థన ప్రభువా ఎండిపోయిన ఎక్కడి నుంచి వచ్చేది ప్రభువా తండ్రి నాయన ఉంగరం ఎక్కడి నుంచి తేవాలి ప్రభు అని పేదరాళ్ళని అని ఏడ్చాను ప్రభు. అయ్యా ప్రభు నిన్నే చూపిస్తున్నాడు. ఏమో దర్శనాలు మాకు అర్థమే సాగు. అమ్మా నేను చూపించాడు దేవుడు చూపించాడయ్యా లేకపోతే ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి. సరే నేను కూడా ప్రార్థన చేస్తా. నా కుమారుడు యేసయ్యా వెండి పనులు కొని నేను చెప్తే నాకు నేను కొనిస్తా. నాకు అక్కడ పని నేను చెప్పడు ఆయన. కాలికేషన్ డబ్బులు తీసుకొచ్చి నీకు నీ మరణానికి వెండి పనులు కొని నీ మరణాన్ని చేసుకునే వాడికి వేసి నాకు చెప్తాడు దేవుడు. కాలికి డబ్బులు వాళ్ళు కష్టార్జితం చేసుకుంటే నా దగ్గర నుంచి సేవ చేయలేకపోతే నాకు చెప్తే నేను ఇష్టం అర్థం చేయలేదు కదా. ఈ డబ్బులే నీ ఇల్లు చక్కబెట్టవలసిన అవసరం వచ్చింది. నీ వ్యక్తిత్వం చక్కబెట్టుకోవలసిన అవసరం వచ్చింది. నీ పిల్లల జీవితాలు శ్రద్ధగా చక్కబెట్టి వాళ్ళ ఫ్యూచర్ని గురించిన ఆలోచన చేసి నీ నడుము కట్టుకోవలసిన అక్కర వచ్చింది. నీ మనస్సుని కట్టుకోవలసిన అక్కర వచ్చింది. ఇచ్చానికి మానాలి, చిన్నట్లు మానాలి. నేను చూసిన ప్రతి ఒక్కరు చెప్పాలి నేను నిజమైన క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు క్రీస్తును ప్రతిబింబిస్తున్నారు, క్రీస్తును ప్రత్యక్షపరుస్తున్నారు, క్రీస్తు కొరకు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. మనం ఏం చెప్పినా మన అలవాట్లకు రాదు. చెప్పు ప్రయోజనం లేదు. వీళ్ళకి వీళ్ళ ప్రభుత్వంతో హత్తుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు అనే సంగతి ప్రజలు గుర్తించాలి. మనం ఏమి బోర్డు చదివించుకొని తిరగాల్సిన అక్కర్లేదు. నేను ప్రభుని ఎన్నుకున్నాను హో అని తప్పుడు వాయించుకోవాల్సిన అక్కర్లేదండి. ప్రభుని ఎన్నుకున్నాను హో అని నీ ప్రవర్తన, నీ బిహేవియర్ గమనించిన ప్రతి ఒక్కరు చెప్పాలి ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఇతను నిజమైన క్రైస్తవుడు. ఇతని కుటుంబం ఆశ్రయించబడుతుంది. ఇతని ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఇతని ద్వారా తమ ప్రజలు సమస్యలు మారుతారు. కుటుంబంలో శాంతి నెలకొల్తుంది, సమాధానం పెళ్ళబుడుతుంది. ప్రియమైన సహోదరులారా, స్వర్గసీమంగా ఉండవలసిన మీ కుటుంబాలు ఈ రోజున ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. నేయానో భయాలు నవ్విస్తూ కవిస్తూనే దేవుని వాక్యం మీ ముందు పలిచాను. అది మీ హృదయంలో నాటుకుంది. కాస్త మీ తీర్మానం అనే నీటిని పోస్తే అది మొలకెత్తుతుంది. దేవుని వాక్యం చేత అది ప్రబలుతుంది. రేపు మీ జీవితంలో సాక్షులనే పువ్వులు, కాయలు, పరిమళాలు వెదజల్లుతాయి. ఆయన ఆ ఫలముల కొరకు రాబోతున్నాడు. తరలించండి. ఇది ప్రేయర్ టైం. కొన్ని క్షణాల్లో ముగించబోతున్నాం. ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టడు ఆయన. నీ స్థితి ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. మీతో సూటిగా మాట్లాడిన రాత్రి నీ ఇంట్లో ఏముంది, నువ్వు దాచింది ఏమిటి, నీ వ్యక్తిగత జీవితం ఈరోజు ఎలా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. ఈ తీర్మానాన్ని ఎదురు చూస్తున్న ప్రభు వాక్యానికి నీళ్లు కట్టే స్థితిని కలుగ చేస్తాడు. దేవునిసారి నువ్వు ఫలిస్తావు. నీ పిల్లలు నీ బల చుట్టూ వెలువ మొక్కలై వర్ధిల్లుతారు. పిల్లల అర్థాంతంగా జీవితం నాశనం మాత్రమే చూడవు.
ఈ పిల్లల్ని మీరు చేస్తావు. దీని భవిష్యత్తు నీకు నిశ్చయాన్ని కలిగి చేసిన వారిని కలుగు చేస్తాడు. దీని భవిష్యత్తు నీకు చిన్నపిల్లలు నీ జీవితంలో శోషించిన ఆయుష్ మళ్ళీ నీకు అనుగ్రహించబడుతుంది. కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ పొందుతావు. నీకన్నా ముందుగా ఉన్న జీవితంలో నేను ఆనందంతో గంతులు వేస్తావు. అపవిత్రతకు చేతులకు, అపవిత్రతో రాజీ పడకు, అక్రమాలతో చెవి కలపకు. కామ క్రోధ మదమత్సరానికి అతీతుడై పరిశుద్ధ అలంకారాలను ఆరాధించు. బాలా శాఖ బాబా శాఖ